మెయిన్ ఈ రోజు మేము చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే మా ఆయన ఒకటి పాత డొక్కు బ్రీజా కార్ ఉండింది అనమాట. తప్పని అనకూడదు. అరే ఏంట్రా ఇది? కాకపోతే ఆ విషయంలో మాత్రం నేను ఒక పని చేయాలి. నా కారు 4 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి పచ్చరం కప్పారు. నువ్వు ఆర్డర్ చెప్పు. నాకు ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తీసుకొస్తే ఏదైనా ఆర్డర్ చెప్పారేమో అనిపిస్తుంది అందుకే 3 గో. ఆనందమానందమదికే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇట్స్ మీ ఒకసారి హలో అందరికి వెల్కమ్ టు మేడం అంటే ఇట్స్ మీ రాజనందిని. ఇట్స్ మీ రాజనందిని అండ్ వారేవా విక్రమ్ అండ్ వెల్కమ్ టు ఇప్పుడు మేడం అంతే. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. మెయిన్ ఈ రోజు మేము చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే సో డెఫినెట్ గా మా వారు మా పాప నేను ఏ శుభకార్యమైనా లేదంటే ఏదైనా సో మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాం. మా ఆయన ఒకటి పాత డొక్కు బ్రీజా కార్ ఉండింది అనమాట. తప్పని అనకూడదు. అరే ఏంట్రా ఇది? మంచి కారే కానీ పాత చిచి నేను ఊరికి సరదాగా అన్నాను. సో ఆ పాత కార్ ఏదైతే ఉందో దానికి చాలా రిపేర్స్ వస్తానే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఆ రిపేర్స్ చేసుకునే బదులు కొత్త కార్ తీసుకుంటే బెటర్ కదా అన్న థాట్ తో కాకపోతే ఆ విషయంలో మాత్రం నేను ఒక పని చేయాలి. ఎందుకంటే శ్రీవాణి పాప నేను అడ్జస్ట్ చెప్పి నడిపేస్తున్నాను. శ్రీవాణి ఒక 1 year నుంచి యాక్చువల్గా ఏమండి ఆ కారు బాగాలేదండి, అబ్బా ఆ టైర్స్ ఎలా ఉన్నాయి ఏంటండి, మీరు నడుపుతుంటే నాకు నచ్చట్లేదండి అంటే, పర్లేదే మన గ్రాండ్ విటర్ ఉంది కదండి, అది నాది అనేది. నేను అడుక్కుంటాను కదా. సో మొత్తానికి నన్ను ఒక 2 months నుంచి బాగా ఫోర్స్ చేసి తనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తనే కార్ తీసుకుని ఆ కార్ ఏంటనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తా. వచ్చేయండి మీరు మాతో పాటు రండి చూపిస్తా. నందు అక్కడ కట్టన్ తీస్తారు ఇట్లా, అప్పుడు బాగుంటది. చలో ఏ కార్. ఇంకోటి అంటే యాక్చువల్ చెప్పాలంటే ఒక 2 years నా డ్రీమ్ కార్ అనమాట. నిజంగా నేను 2 years నుంచి అసలు అంత బాగుంది కారు. ఇప్పుడు నేను చెప్పక అక్కడికి వెళ్ళాక అయ్యో మాతో పాటు ఇక్కడ నా 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారనమాట. తమ్ముళ్ళని కూడా పిలుస్తాను. తప్పే నువ్వు వయసు తగ్గించుకోవాలని చెప్పి కోరికతో తమ్ముళ్ళు అనుకో, వాళ్ళు నీకు కొడుకులు. నేను వయసు ఎక్కడన్నా దాపెట్టాను? అంత పెద్ద కూతుర్ని పక్కన వేసుకొని ఇంకేం తాగుద్ది నాకు? తెల్లగడ్డ వేసుకున్న మొగుడిని పక్కన పెట్టుకుని. ప్లీజ్ వెల్కమ్ బ్రదర్స్. ఎస్ మా నవీన్ అక్క కొడుకు వచ్చారంటే పెద్ద తలనొప్పి రా బాబు. మా నీలిమ కొడుకు లిఖిలేష్. శివాని ఒకటి గమనించావా? ఒక 5 యూట్యూబ్ కుటుంబాలు మీతో ఉన్నాయండి, మీ ముందు ఉన్నాయండి. ఇట్స్ మీ రాజేంద్రి, వారేవా విక్రమ్, నవీన్ చెప్తున్నాడు. ఓ క్రేజీ బ్రోస్ ఛానల్, అవి 6 ఛానల్ అయితే. క్రేజీ బ్రోస్ ఛానల్, నవీన్ అది అల్టిమేట్ ఛానల్, మేడం అంతే ఆబ్వియస్ గా చెప్పు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఛానల్ పేర్లు ఎంత కూల్ ఉందో అంత కూల్ గా ఉండదు ఆవిడ. అస్సలు ఉండదు. అందుకే కూల్ అని పెట్టుకుంది ఆవిడ. అంటే పిల్లల విషయంలో ప్రతి తల్లి అలాగే ఉంటదిలే, హార్డ్ గా ఉంటది. బయట మాత్రం కూల్ గా ఉంటారు. కాకపోతే బయటకి లోపల కూడా బాగా హార్డ్ మీ అమ్మ. ఓకే చలో మాట్లాడుతున్నా. మీ విక్రమ్ కారు కొంటున్నారా? చెప్పకూడదు. చలో 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 చెప్దాం. సో ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయి కార్ రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు కొద్దిసేపు నా కారు 4 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి పచ్చరం కప్పారు. సో ఇంకొద్దిసేపట్లో ఇప్పుడు ఓపెన్ చేసేస్తాం అనమాట. అవి చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంకా రివీల్ చేసేస్తాం, మేము కూడా చూసేస్తాం. సో నాకు చాలా ఇష్టమైన కారు, వీళ్ళకి కూడా సర్ప్రైజ్. అదే వెల్కమ్, థ్యాంక్స్ అబ్బా. మీకోసం వెయిటింగ్. ఇంకా మేము ఓపెన్ చేయలేము మా ఎల్లో కలర్ కార్. కాదు ఒక ప్లేట్ పన్నీర్ తన రేటింగ్ లో ఉంది కాబట్టి ఒక చికెన్ బిర్యానీ. నీకు ప్రాన్స్. నువ్వు ఆర్డర్ చెప్పు. నాకు ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ తీసుకొస్తే ఏదైనా ఆర్డర్ చెప్పారేమో అనిపిస్తుంది అందుకే
అలాగే ఉంది. పాష్ క్యాటరింగ్ అమ్మాయిలా ఉన్నాం. ఏంట్రా మీరు నిన్నటి నుంచి ఇలానే ఉన్నారా? వాళ్ళ దగ్గర వస్తున్న దగ్గరికి వెళ్ళి వాసన వస్తుంది పంకలు. ఏయ్ వాళ్ళు ఫ్రెష్ గా స్నానం చేసుకున్నారు. స్నానం చేశారు. సారీ, నువ్వు స్నానం చేశారా? స్నానం చేశారులే. రెడీ 1 2 3 గో. ఆనందమానందమదికే yes బ్లాక్ అండ్ వైట్. yes సో నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా కళ్ళగంటున్న కార్ ఇదే XUV 700. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీరు కూడా. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ XUV 700. 7XL. నీకంట నీకంట. థ్యాంక్ యూ. అరే మీకు కూడా రండిరా. రండి, ఏం కాదు రండి. చాక్లెట్స్ అన్ని పిల్లలకే. మీకే. సో ఎస్ కార్యక్రమం ఇప్పుడే వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఏయ్ సో ఇది 7 సీటర్. సో నాకు తెలిసి మేము ఫస్ట్ టైం ఇయర్స్లో 7 సీటర్ ఫస్ట్ టైం కొన్నాము. సో ఆల్రెడీ మా శ్రియా నేను లిఫ్ట్ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే అరే హాయ్ చెప్పండి రా. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వినాయకుడిని పెడుతున్నాం ఫస్ట్. సో మాకు కార్ షోరూమ్. హలో. హలో. సో షోరూమ్ వాళ్ళు మంచి వినాయకుడిని గిఫ్ట్గా ఇచ్చారు కదా. సో శ్రీవాణి పెడుతుంది. సూపర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో కార్ అంతా ఇప్పుడు మా వారు మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారనమాట. చూస్తూ ఉండండి. ఎస్ మొత్తానికి కళ నెరవేరిన రోజు. సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో తీస్తున్నారా? నేను వచ్చి అక్కడ ఫ్రీగా ఉంటుందని. ఇది అక్కడ ఫ్రీగా వీడియో తీయొచ్చు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ఎప్పుడు భార్య వెనకే ఉండాలి ఆయన. పక్కన ఉంటారు. కరెక్ట్లే అంటే ఆహా మీ ఇద్దరు తప్పు. నేను ఎప్పుడు అన్ని ముందుండి నడిపిస్తా. బాగా చెప్పాను. అంటే నువ్వు ఇంజన్ రా. అంతే కదా, ఇంజన్ లేకపోతే కార్ పనికిరాదు కదా. ముందుకు అందుకే ముందుకు వస్తా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆగే. యాక్చువల్లీ ఇది వచ్చేసి మెమరీ ఫంక్షన్ ఉంటుంది. 3 మెంబర్స్ మనం మెమరీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ మీరు ఇప్పుడైతే మీరు పెట్టుకోవాలనుకుంటే 1 నెంబర్కి పెట్టేస్తాను. ఎలా పెట్టాలో కూడా చెప్తాను. ఇంకా 2 మెంబర్స్ మేడం కానీ వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బట్టి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ అడ్జస్ట్మెంట్ ఒకసారి సెట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి పైకి వెళ్ళాలంటే ఈ బటన్ ఉంటుంది, ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇది ఉంటుంది, మళ్ళీ రిక్లైన్ చేసుకోవాలంటే ఈ బటన్ ఉంటుంది. మీకు కంఫర్టబుల్గా ఎలా ఉందో అలా సెట్ చేసుకొని నేను మెమరీ సెట్ చేస్తాను. మెమరీ సెట్ చేసుకోవాలంటే ఎం బటన్ ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇది అయ్యాక ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. సౌండ్ వచ్చింది, డీప్ సౌండ్. సో మనకి ఇప్పుడు సెట్ అయిపోయింది. మీరు ఎవరైనా అని మీ సీట్లో మీ డ్రైవర్ కానీ ఎవరైనా ఎలానా చేసేసాడు, మీకు తెలియదు. సో అతను బట్టి అతను అడ్జస్ట్ చేసుకున్నాడు. ఇలా అది మీకు నచ్చలేదు, మొత్తం ఫ్రంట్లో ఉంది, హైట్ ఉంది దాని. సో మీరు మెమరీ 1లో సెట్ చేసుకున్నారు. జస్ట్ ఇది క్లిక్ చేసి పట్టుకుంటే మీరు సెట్ చేసుకున్న మెమరీ ఫంక్షన్కి సెట్ అయిపోతుంది. సూపర్ కదా. ఇది మీరు సెట్ చేసుకున్న నందిని ముందు కూడా డన్. యాస్టీస్ ఓఆర్ఎం కూడా సెట్ చేసుకుంటే ఈ ఓఆర్ఎం ఈ జాస్టిక్ కంట్రోల్ చేసుకోవాలి. మిర్రర్స్ అది కూడా మెమరీ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు 1లో ఉన్న దాన్ని బట్టి అది మెమరీ సెట్ అయిపోయింది. ఓకే. ఓఆర్ఎం సెకండ్ సేమ్ యాస్టీస్ ఏం క్లిక్ చేసి 2, 3 అలా సెట్ చేసుకోవచ్చు. డన్. ఇదైతే మీకు ఐడియా ఉంది కదా, జాస్టిక్ ఎక్కడ మిర్రర్ కూడా అక్కడ. ఇది క్లోజ్ చేసుకోవాలంటే ఇలా పెట్టుకుంటే లాక్ చేసినా క్లోజ్ అవ్వదు, మిడిల్లోనే ఉంటుంది, లాక్ చేసి క్లోజ్ అవుతుంది. మీరు ఇంటర్నల్గా ఇంటీరియర్ నుంచి క్లోజ్ చేసుకోవాలంటే బటన్ క్లిక్ చేసి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసుకోవాలి. ట్రాఫిక్ టైంలో యూజ్ మిడిల్లో పెట్టే సరిపోతుంది. ఇదైతే పవర్ విండో ఓన్లీ మనకి ఇక్కడ డ్రైవర్ సైడ్ ఉంటుంది, 1 టచ్ పవర్ విండో. ఇవన్నీ పవరే కానీ నార్మల్గా మీకు క్లిక్ చేసి పట్టుకోవాలి.
సో ఇది విండోది అన్లాక్ బటన్, డోర్ లాక్ అన్లాక్ బటన్. ఇంకొకటి మీరు ఫ్యూల్కి సపరేట్ బటన్ ఏమి ఉండదు. మీరు వెహికల్ సెంటర్లోకి అన్లాక్ ఉన్నప్పుడు అది నార్మల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఫ్యూల్ బటన్. మళ్ళీ లాక్ ఉంటే లాకే ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యూల్ స్టేషన్ వెళ్ళినప్పుడు బటన్ లేదని చెప్పి మీరు ఎత్తుక్కునే అవసరం ఉండదు. సెంటర్లోకి అన్లాక్ చేయాలి, తను ట్యాప్ చేసుకోమంటే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా ట్రావెల్ చేసినా కూడా ఇది ఆన్ ఉన్నప్పుడు మనకి ఈఎస్పీ ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ అనేది ఇది ఆన్ అయినట్టు ఎలా తెలుస్తుంది మనకి? జస్ట్ ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ అయింది, లైక్ ఆన్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్, లైక్ డౌన్ ఫ్లోలో ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటే మనం అది కూడా కంట్రోల్. ఇది స్టార్ట్ స్టాప్ బటన్. ఇది ఎలా యూస్ చేయాలంటే ఎవ్రీ వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అది కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ టైం ఆన్ అయినప్పుడు ఎలా యూజ్ ఉంటుందంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లలో ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మీకు బంపర్ టు బంపర్ ఇంజన్ ఆఫ్ అయిపోతుంది, ఇగ్నిషన్ అంతా ఆన్ ఉంటుంది. దానివల్ల మీకు ఫ్యూల్ ఎఫిషియన్సీ బాగుంటుంది, ఇంజన్ అనేది కూడా కొంచెం కూల్ అవుతుంది. సో దాని ఎప్పుడు మీరు 10 స్పీడ్ తర్వాతనే బ్రేక్ ప్రెస్ చేస్తారు, ఒక వెహికల్ ఉంది, ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు 10 స్పీడ్ గ్యాప్ తీసుకుంటేనే మళ్ళీ ఇంజన్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఆటోమేటిక్ అంటే లైట్స్ గురించి. ఇప్పుడు ఇది ఆఫ్, ఆటోలో పెట్టుకుంటే ఎప్పుడైనా సెల్లార్లో కానీ ఎక్కడైనా మాల్స్లో వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. లేదు మీరు మాన్యువల్గా నైట్ టైంలో ఆన్ చేసుకోవాలంటే లైట్స్ ఆన్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇంటీరియర్ మొత్తం లైట్స్ ఆన్ అయిపోతాయి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హై బీమ్, ఇది ఆఫ్ పెడతాను. ఇది ఈ కింది బటన్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనకి రేర్ వైపర్, ఇది మళ్ళీ ఫ్రంట్ వైపర్ ఉంటుంది. హై లో ఆన్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. ఓకే. ఇది ఇంకోటి మనకి ఇక్కడ నుంచి ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ ఇండికేటర్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఆన్ అవుతుంది, రైట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఆన్ అవుతుంది. అటు సైడ్ మొత్తం సైడ్ ఎక్కడ సైడ్ అనుకుంటే అక్కడ ఇండికేటర్ వేస్తే మనకి ఆన్ అయిపోతుంది. సో ఈ డిజిటల్ క్లస్టర్ మొత్తం మీరు దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇది ఒక సింగిల్ బటన్. ఈ సింగిల్ బటన్తో మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో అడాస్ ఉంది, సెట్టింగ్స్లో వెళ్ళాలి మనం. సెట్టింగ్ ఫస్ట్ దాంట్లో డ్రైవ్ అసిస్టెన్సీ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ నార్మల్ ఉంది, ఫాస్ట్ స్లోగా పెట్టుకోవచ్చు. లైక్ మీరు క్రూజ్ ఆన్ చేసినప్పుడు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. ఆటో బ్రేకింగ్ సిస్టమ్, లేన్ అసిస్ట్, స్మార్ట్ పైలట్ మోడ్, వార్నింగ్, హై బీమ్ అన్నీ ఆన్ ఉంటాయి. ఇంకోటి ఆటో బ్రేకింగ్ సిస్టమ్ చేయాలనంటే ఆటోలో చేసేయచ్చు, కంప్లీట్ ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి, లేదంటే మ్యాక్స్ ఏసీ అన్న ఆన్ చేయొచ్చు, కంప్లీట్ మోడ్లో వచ్చేసి. ఆఫ్ బటన్ మళ్ళీ కావాలంటే ఫ్యాన్ స్పీడ్ అన్న కంట్రోల్ చేసుకుని హై లో ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇది వచ్చేసి రీసర్క్యులేషన్ బటన్ ఉంటుంది, ఎయిర్ రీసర్క్యులేషన్ ఉంటుంది. ఇక్కడ రేర్ డిఫాగర్, ఫ్రంట్ డిఫాగర్, ఏసీ ఇది అది ఫాగ్ ఎలా అండి? నార్మల్ గా ఆన్ చేస్తే ఫాగ్ అంతా నిండిపోయింది. రేర్ అయితే రేర్ ఆన్ చేసుకోవాలి, ఫ్రంట్ అయితే ఫ్రంట్ ఆన్ చేసుకోవాలి. రేర్ అంటే వెనకాల. ఓకే. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ మీకు టెంపరేచర్ కూడా మీరే కంట్రోల్ పెట్టుకోవాలి. లైక్ ఈ టెంపరేచర్ ఉంది కదా, ఈ లో పెట్టుకోదు, ఆ టైంలో హై పెట్టుకోవాలి. ఈ స్పీడ్ అనేది ఇది అనేది హై పెట్టుకోవాలి, అంటే వేడి గాలి వస్తే ఈజీగా అనేది అయిపోతుంది. అంటే ఇది టెంపరేచర్ అంత పెట్టుకొని అది ఫ్రంట్ నొక్కాలా? ఇప్పుడు ఈ సమ్మర్ లో అయితే యూజ్ కాదు, వింటర్ నార్మల్ గా నాకు తెలియదు అందుకని అడిగా. కూల్ టెంపరేచర్ పెట్టద్దు, హై టెంపరేచర్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకోటి ఇందులో డ్యూయల్ జోన్ ఏసీ ఉంటుంది. నార్మల్ గా ఆన్ ఉంది అనుకోండి, డ్రైవర్ ఎయిర్ పెడితే ఆ టెంపరేచర్ అనేది డ్రైవర్ కి కో డ్రైవర్ కి ఉంటుంది. ఇన్ కేస్ డ్యూయల్ ఆన్ చేశారు అనుకోండి, డ్రైవర్ లో పెట్టుకున్నా కో డ్రైవర్ కావాల్సుకుంటే హై పెట్టుకోవచ్చు టెంపరేచర్. సో ఇలా కూడా ఆప్షన్ ఉంటుంది. ఇది ఆఫ్ చేసేస్తే నార్మల్ డ్రైవర్ పెడితే అది వస్తుంది, మళ్ళీ లో అనుకుంటుంది. డ్రైవర్ ఇది డ్రైవర్ టెంపరేచర్ కంట్రోల్, ఇది కో డ్రైవర్ టెంపరేచర్. సో మళ్ళీ మీరు ఆఫ్ చేసుకుని డ్రైవర్ ఏది కావాలని పెట్టుకోవచ్చు. మధ్యలో దుప్పటి వేసుకుంటే సరిపోయాయి. ఓ, ఇలా ఒకటి వేసుకుంటే ఇది ఇంకా బెడ్ లాగా పడుకోవచ్చు. ఇది అమెజాన్ లో ఒక బెడ్ దొరుకుతుంది, అవును, అవును. వేసుకుంటే హై కూల్గా ఉంటుంది, హ్యాపీ పడుకోవచ్చు. అంతే. కార్పెట్ వేసుకుంటే ఇక్కడ మంచిగా లగేజ్ కూడా మన లాంటి వాళ్ళం అయితే మొత్తం షూటింగ్ లగేజ్ పెట్టుకుంటాం ఇందులో, ఇంకొకరు కూర్చోకుండా. ఇగో వెనకాల ఛార్జింగ్ పాయింట్స్. సో బ్యాక్ సైడ్ కూడా ఏసీ కంట్రోలింగ్ సపరేట్ ఇవి. వీళ్ళు తినేసి పెట్టేసారు కూడా చాక్లెట్. బాగుంది. ఈ రెండు వాడుకొని ఇదంతా లగేజ్ వాడేసుకో అంతే. అది అన్నమాట. కార్ అదిరిపోయింది. వెనకాల వాళ్ళకి కూడా సీట్ బెల్ట్స్ చూడు. నైస్. కార్ ఎంత డబ్బులు పెట్టుకుందా, లేడీస్ కి మాత్రం ఇలాంటివి చూస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏం గిఫ్ట్ వచ్చింది, ఎక్స్ట్రా ఏమి ఇస్తున్నారు, గిఫ్టే. ఎస్, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా నీలిమ ఇలాంటి గిఫ్ట్స్? నీలిమ గిఫ్ట్ ఎందుకు ఇష్టం ఉండదు? ఏం ఉండవా అండి? చూడండి అంటారు. ఓ, కప్పే, మహీంద్రా కప్పు.
కార్ తుడుచుకోవడానికి నాప్కిన్, కీ చైన్ వేసుకోవడానికి కీస్. కాఫీ తాగడానికి మగ్. ఆ వ్యాలెట్ అంటే చూడు. ఓకే, ఆర్సీ పెట్టుకోవడానికి, పేపర్స్ పెట్టుకోవడానికి. నైస్, బాగుంది. పేపర్స్ పెట్టించేయండి, ఆర్సీ మేము ఇప్పుడు వేరే కంట్రీలు అంటే పాస్పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా సీట్ ఎలా ఉన్నా సరే నాకు 1 అని సెట్ చేశారు. సో 1 నొక్కేస్తే దాంతో అదే వెళ్ళిపోద్ది అనమాట. ఇది మొత్తం అదే అడ్జస్ట్ చేస్తుంది. అంటే నేను ఏదైతే సెట్ చేసుకున్నానో అక్కడికి వచ్చి అవుతుందంట. సూపర్ ఉంది అసలు. అంటే వేరే వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు మార్చినా సరే 1 నొక్కితే మాత్రం నేను ఎలా పెట్టుకున్నా అలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ కొత్త కారు తీసుకొని ఇక టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పూజ చేయించి దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో గుడి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రే సో ఇదండి, సో మేము కొత్త కార్ చక్కగా తీసేసుకున్నాం. సో ఇప్పుడు మా అత్తమ్మాయి వాళ్ళకి, మా మమ్మీకి, ఇంకా అందరికీ చూపించే హడావిడిలో ఉంటామన్నమాట. సో మీ బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇక్కడ వరకు చేరుకున్నాం. సో డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఉండాలి.
మీకు 100% మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సపోర్ట్లో మేము ఉంటాము. అలానే మేము అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.